గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు వృషభ రాశి వారి జాతకము, వారి యొక్క జీవితము, వారి యొక్క లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉందో తెలియజేస్తానండి. ఈ వృషభ రాశి వారు, వీరి యొక్క నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములండి. వీరి యొక్క గుర్తు అంటే ఈ రాశి యొక్క గుర్తు ఎద్దు. ఈ రాశిలో సూర్యగ్రహ సంచారము ఏప్రిల్ 20, మే 20 మధ్య సంచరిస్తుందండి. వీరికి ఆయుర్వేద దోషము వాతమండి. వాత దోషంతో వీళ్ళు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరి యొక్క గుణము రజోగుణము. రాశి యొక్క గుణము శుభరాశి అండి. రాశి యొక్క లింగము సమరాశి, స్త్రీ రాశి అని అంటారండి. ఇది స్థిరమైనటువంటి రాశి. తత్వాలలో భూతత్వం కలిగినటువంటి రాశి. అధికమైన శబ్దము చేసేటువంటి రాశి. సమయము, రాశి యొక్క సమయము రాత్రి. పరిమాణము హ్రస్వ పరిమాణం అండి. జీవులు పశువులు. ఈ రాశి యొక్క బలము ఉదయం పృష్ఠమండి. దిక్కు దక్షిణ దిక్కు. వర్ణం వచ్చి శ్వేతము అంటే తెలుపు రంగు. జాతి బ్రాహ్మణ జాతి. అధిపతి శుక్రుడండి. ఈ రాశి యొక్క అధిపతి. వీరికి సంతానము సమసంతానం ఉంటుందండి. ఈ రాశి యొక్క అంగము కాలపురుషుని యొక్క అంగము కూడా ముఖమండి. వీరి యొక్క అదృష్టరత్నము వజ్రమండి. ఈ వజ్రధారణ వల్ల వీరికి మహాధనధాన్య ప్రాప్తియు, దేహదారుఢ్యము, ఆయురారోగ్యాలను ఇస్తుందండి. అదృష్టవారం శుక్రవారం అండి. అదృష్ట సంఖ్య 6. అనుకూల రాశి అంటే ఈ రాశికి అనుకూలమైనటువంటి రాశులు కన్య, వృశ్చికం అండి. వృషభ రాశిలో జన్మించినటువంటి వారి బలము తార్కికము, ఉదారము, దయ, విషయ అవగాహన ఉంటుందండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారి బలహీనత మొండితనము, బద్ధకము, వ్యాపార ధోరణి ఉంటుందండి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారి విద్య స్టాటిస్టిక్స్, గణితము, సివిల్ ఇంజనీరింగ్, MBA, ఫైనాన్స్, హోటల్ మేనేజ్మెంట్, డిజైన్ అండ్ ఆర్ట్స్, సైకాలజీ వీటిల్లో చాలా వరకు మంచి రాణింపు ఉంటుందండి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలను తీసుకుంటే బ్యాంకింగ్, ఆడిటర్, నిర్మాణాలు, ఫ్యాన్సీ షాపులు, ఏజెన్సీ, సినిమా, బట్టల షాపులు, పూలు, నిత్యావసర వస్తువుల యొక్క కిరాణా షాపులండి వీరికి బాగా రాణిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలలో పురుషులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారండి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారండి. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణంతో చాలా వరకు చెప్పుకోవచ్చండి. ఈ గుణమే వీరికి అలంకారంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటూ ఉంటారు. ఎంతటి కష్టతరమైనటువంటి పనికైనా సరే వీరికి ఈ గుణము వల్ల అంటే వీరి యొక్క చాలా వరకు విజయాన్ని పొందేటువంటి వాటిల్లో ముఖ్యమైనదిగా వీరి యొక్క గుణంగానే చెప్పుకోవచ్చండి. ఈ వృషభ రాశిలోని స్త్రీల యొక్క విషయానికి వస్తే ఆమోదయోగ్యమైనటువంటి అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారండి. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు.
సంగీతం, సౌందర్యాలంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రమండి. అతి జాగ్రత్త, ప్రేమ మనస్తత్వాలు కలిగినటువంటి వృషభ రాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని చాలా వరకు తెలియజేస్తూ ఉంటుందండి. అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది కూడా. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయండి ఈ రాశి యొక్క స్త్రీలకు. ఈ రాశిలోని స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతసేపు కొనసాగదండి. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో సులభంగా మరిచిపోతూ ఉంటారండి. అదేవిధంగా ఈ రాశిలోని ఇరువురికి అంటే స్త్రీ పురుషాదులకు ఉన్నటువంటి గొప్ప బలము, గుణగణాలను తెలియజేస్తానండి. వీరికి అందమైన ముఖము, స్థిరమైన, నిదానమైన, నమ్మకమైనటువంటి ధోరణి, ఓపిక, దయ, తార్కిక బలము, చక్కటి దంతాలు, పెద్ద పెద్ద కళ్ళు, మందపాటి జుట్టుతో వీరు చాలా చక్కగా చూడముచ్చటగా ఉంటారండి. వృషభ రాశి వారు డబ్బు, సంపద మరియు హోదాను ఇష్టపడతారు. వ్యాపార విషయాలలో చాలా వరకు రాణిస్తారండి. ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణము వంగని స్థిరమైన స్వభావాన్ని ఇస్తుందండి. రొటీన్లో మార్పులను ఇష్టపడరు వీరు. సహాయం చేయడానికి చాలా వరకు సిద్ధంగా ఉంటారండి. పెద్ద గుంపునకు భరోసాగా కూడా ఉంటారండి వీరు. చాలా వరకు నమ్మదగ్గ వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుందండి. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని తుదకు తాము అనుకున్నదే చేస్తారండి వీరు. ఎట్టి పరిస్థితిలో ఇతరుల మాటలను ఆలకించి వారు చెప్పినది చేసేదైతే ససేమిరా ఉండదండి ఈ రాశి వారికి. అదేవిధంగా మిత్రులకు చాలా వరకు ధైర్యాన్ని నింపుతారండి. వీరు కూడా చాలా ధైర్యవంతులు, ప్రతిభావంతులు కూడాను. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా కూడా ఉంటారండి వీరికి. కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది. వీరికి వీలునామాల వల్ల చాలా వరకు లాభిస్తుందండి. వంశ పారంపర్య ఆస్తులు చాలా వరకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో అభివృద్ధి కాస్త కుంటుపడుతుందేమో కానీ వీరికి వంశ పారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం కూడా చాలా అధికంగా ఉంటుందండి. ఖచ్చితంగా వ్యవహరిస్తారు కూడా వీరు. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుందండి వీరికి. లెక్కల విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవండి వీరి విషయంలో. కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుందేమో కానీ మిగిలిన వారికి వీరి జీవితంలో చాలా ఖచ్చితమైన లెక్కలతో వీరు ఉంటారండి. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు చాలా వరకు వీరికి లాభిస్తాయి. కష్టాలు భయపెట్టిన కిందకైతే వంగరండి వీరు. చాలా నిఠారుగా కష్టాన్ని ఎదుర్కోగల సామర్థ్యము కలిగినటువంటి వారు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుందండి వీరి యొక్క జీవితము. వీరి ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారే తప్ప వీరి యొక్క శక్తి సామర్థ్యాలను దాదాపుగా మరుగున పెట్టుకుంటారండి వీరు. సన్నిహితులు చాలా వరకు వీరి యొక్క ఎదుగుదలను విమర్శిస్తూ ఉంటారు. వీరు ఇతరులకు మాత్రం చాలా మంచి సలహాదారులుగా రాణిస్తారండి. కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వంగా కూడా భావిస్తారండి. అంతటి గొప్ప సలహాదారు వీరు. విలాసవంతమైన జీవితం గడుపుతారండి. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదండి. ఎందుకంటే వీరి మధ్య వయసు తర్వాత అంటే వీరి జీవితంలో సగభాగం రెండవ భాగానికి తీసుకుంటే చాలా గొప్ప ఎదుగుదల ఉంటుందండి. ఓ రకంగా చెప్పాలంటే వివాహానంతర జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరు కాస్త తల వంచగలుగుతారండి. ఆధ్యాత్మిక విషయాల వైపు,
సేవా కార్యక్రమాల వైపు జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తారండి. వీరి సొంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టనంత వరకు వీరికి ఇబ్బందులు ఎదురుకావండి. మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొనే అవకాశాలు వీరి జీవితంలో ఎక్కువగా ఉంటుంది. వీరికి శని దశ చాలా వరకు యోగిస్తుందండి వీరి జీవితంలో. ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో కళ్ళు, మొటిమలు, గొంతు, ముక్కు, అదేవిధంగా జలుబు, ఊపిరితిత్తులలో నెమ్ము చేరుట, కొవ్వుకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేటువంటి అవకాశాలు ఉందండి. అలానే అన్ని వ్యాధులు ఒకరికే కాదు, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి చక్కటి పరిష్కారాలు కూడా ఉందండి, పరిహారంతో కూడినటువంటి పరిష్కారాలు. వీరు జీవితంలో ఈ అపనిందలు, అదేవిధంగా ఇతరుల చేత విమర్శలను తప్పుకోవాలంటే ప్రతి శనివారం వీరు రావి చెట్టును లేదా ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా వరకు ఈ విమర్శల పాలు కాకుండా ఉండొచ్చండి. ముఖ్యమైన పనులకు వెండి, తెల్లని వస్త్రం దగ్గర ఉంచుకుంటే వీరికి ఆ యొక్క కార్యం విజయవంతంగా పూర్తవుతుందండి. చందనము నుదుట ధరించిన చాలా వరకు శుభాన్ని ఎదురు చూడొచ్చండి. సుగంధము, శుభ్రమైనటువంటి వస్త్రములు ధరిస్తే వీరికి మనసు చాలా తేలికగా ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ స్త్రీలను గౌరవించవలను. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని ఆరాధిస్తే వీరికి ఐశ్వర్యం అలా అలా కూడుతూ ఉంటుందండి. వీరికి ఏదైనా ఇబ్బంది, మానసిక ఆందోళన లేదా శత్రువుల వల్ల ఇబ్బంది కలిగితే అటువంటి సమయాల్లో మంగళవారం సమయంలో కందిపప్పును దానం ఇవ్వడము లేదా పారే నీటిలో వదలడం చేస్తే వీరికి చాలా వరకు అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందండి. ఈ వృషభ రాశి వారు మధ్య వయసు నుండి ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదా, అదేవిధంగా వీరికి ధనము చాలా వరకు కూడా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తితో సహా మధ్య వయసు నుండి అనుభవించేటువంటి యోగ్యత కూడా వీరికి కనిపిస్తూ ఉందండి. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా చాలా వరకు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారండి. ఆ విలాసవంతమైన జీవితం 12 రాశులలోకెల్లా ఈ వృషభ రాశి వారికి చాలా చక్కగా ఇముడుతుందండి. అదేవిధంగా ఈ రాశి వారు చక్కగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సలహాలను ఇవ్వడానికైతే మాత్రం మంచి సలహాదారుగా ఉపయోగపడతారండి. ఈ రాశి వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.